అందరికీ నమస్తే. నేను మీ ఆనపూసల వెంకటేశం. జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలవాలనుకున్నది. ఒక అపార్ట్మెంట్లో 40 ఓట్లు ఉన్నాయి, ఇంకో తాన ఇంకా 10 ఉన్నాయి, ఇంకో తాన 20 ఉన్నాయి. మొత్తం మా కార్యకర్తల వ్యక్తి 2000 ఓట్లు వచ్చినాయి, 2000 దొంగ ఓట్లు దొరికినాయి, ఇంకా దొరుకుతాయి అని చెప్పి కేటీఆర్ అంటాం. కేటీఆర్ అని ఏం చేసిరు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అన్ని ఛానళ్ళ దొంగ ఓట్లు అని ఒక తెరలేపారు. దానికి కూడా ఈసీ స్పందించింది. ఇక కేటీఆర్ దాని మీద చర్య తీసుకోలేదు, అది తీసుకోలేదు, మేము చెప్పింది చేయలేదని మాట్లాడండి. మీరు ఒకసారి చూడండి ఏం జరిగింది అనేది. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడు వేటు ఎస్ఎంఎస్ నుంచి వచ్చినట్లు రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది జూబ్లీస్ లో దొంగ ఓట్ల ఆరోపణలపై ఎన్నికల అధికారి ప్రకటన చేసిండు. ఏమని చేసిండు, కొన్ని మీడియాలు సోషల్ మీడియా వేదికల్లో జూబ్లీస్లోని కొన్ని ఇళ్లలో కావాలనే దొంగ కొత్త ఓటర్లు చేర్చారన్నటువంటి వార్తలను ఎన్నికల అధికారులు ఖండించారు. విచారణలో ఆ చిరునామాల్లోని ఓటర్లు ఇప్పటికే 2023 అసెంబ్లీ 2024 లోక్సభ ఎన్నికలకు తుది జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. కొత్తగా ఎవరు నమోదు చేసుకోలేదని, కొన్ని ఇల్లు భవనాలు కావడం వల్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అయితే యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కొత్త లిస్ట్ వచ్చింది. కొత్త లిస్ట్ అంతటా విడుదలైంది. కొత్త లిస్ట్ వచ్చింది, ఆ లిస్టులో ఇలా పేరు ఉంటుంది. ఎప్పుడైనా ఎన్నికల ముందు లిస్ట్ వస్తుంది. వీళ్ళు దరిద్రులు ఏం చేస్తారంటే కొత్త లిస్ట్ ఇచ్చిరంటే ఇప్పుడు కొత్తలో ఇచ్చిరా, పాత లిస్ట్ కూడా ఇచ్చిరా, అందరినీ కలిపి లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఎవరు పేరున్నాయని చెప్పి దీన్ని ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు క్రియేట్ చేసింది అన్నటువంటి, అంటే అబద్ధాల మీద ఎంత విరుచుకుపడేటువంటి బీఆర్ఎస్ అబద్ధాల పునాదులతోటే, అబద్ధాల మాయ మాటలతోనే వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ వచ్చినట్టు వీళ్ళు ఎక్కడ చూసిన బదుమాషి మాటలు అబద్ధాలతోటే ముందుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి ఇలా వీళ్ళు చెప్పినటువంటి ఈసీ స్పందించి ఏంటంటే కొన్ని సోషల్ మీడియా వేదికల్లో సోషల్ మీడియా జూబ్లీస్లలో వీళ్ళకి కావాలని దొంగ కొత్త ఓటర్లు చేర్చాలన్నటువంటి వార్తలు చేసిరంటారు. 2023 అంటే 2023లో జరిగిన అసెంబ్లీ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేశారు అని చెప్పారు. ఇప్పుడు ఈ సిగ్గుదప్పిన వాళ్ళు తలకాయ ఏడబెట్టుకుంటారు, కేటీఆర్ తలకాయ ఏడబెట్టుకుంటారు, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏడబెట్టుకుంటారు. అంటే దొంగ ఓట్లతోని ఇప్పుడు హైదరాబాద్లో గోపీనాథ్ కానీ చుట్టుముట్టు వాళ్ళు మొత్తము గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఏడ గెలిచింది? ఎందుకు సిగ్గులేని మాటలు మాట్లాడతారు? ఎల్బీ నగర్ గెలిచిందా, మహేశ్వరం గెలిచిందా, లేదంటే ఉప్పల్ గెలిచిందా? ఏడ గెలిచింది? కుత్బుల్లాపూర్ గెలిచిందా? ఆ మల్లారెడ్డి నియోజకవర్గం ఏందో పాడైందిగా, ఆడ గెలిచిందా? జూబ్లీస్ మీరే గెలిచిరి, బిహెచ్ఎల్కి సంబంధించింది మీరే గెలిచిరి, ఇంకేడా టోటల్ ఓట్లు ఫ్రాడ్ చేసింది మీరే కదా ఈ లెక్కన. ఇలా 2023-24లో ఎంపీ ఎలక్షన్లో కూడా ఆ ఓట్లు వేసిన వాళ్ళు. అయితే కొత్త ఓట్లు వచ్చినాయి సృష్టించి దీని ఒక హంగామా సృష్టించడం, అంటే మసి ఊసి మారడిగాయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు దొరికిపోయాయి. ఇజ్జత్ వాయ్, పరువు వాయ్. ఇలా భారతదేశం మొత్తము భారత్ జోడో పాదయాత్ర చేసి ఒకే ఓటు చోరే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో నిర్వహించి ఓటు చోర అనేది మంచిది కాదు, దొంగ ఓట్లు అనేది మంచిది కాదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో దొంగ ఓట్లు అనుకో. అంతకు మొదలైతే అధికారం లేదు కదా, ఇంతవరకు ఎలక్షన్లకు కాలే కదా. తీయండి, ఏమేమి ఓట్లు తీయండి, ఈ 2000 మందిని పిలిపియండి, వాళ్ళు కూడా పోలీసులు పిలిపి పంపించండి, తేలుతుంది మీ సంగతి ఏందో. ఏది పడితే అది అడ్డదారిలో అడ్డగోలి మాటలు మాట్లాడుతూ ఇలా పబ్బం గడుపుకున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రౌడీ షీటర్ అని నేనేమంటాను అంటే తండ్రి రౌడీ షీటర్ కావచ్చు, తండ్రి రౌడీ షీటర్ అయితే కొడుకు రౌడీ షీటరా? వీళ్ళ యొక్క ప్రచారం ఏందంటే పుణ్యానికి గెలవాలి, వాళ్ళు రౌడీ షీటర్లు కాబట్టి మేము సుఖమని. నేనేమంటే ఎవడు రౌడీ షీటర్ అంటే 10 మందిని భూములు గుంజుకున్నాడు, కొట్టినోడు, చంపినోడు ఏదో ఉంటుంది కదా, వాళ్ళ ఆయన చరిత్ర పక్కన. మరి 25 లక్షల భూములు కథం చేసినోడు ఎవడు? ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఎవడు? 8 లక్షల కోట్లు అప్పు చేసినోడు ఏమనాలి? లక్షల కోట్లు విదేశాలకు దాచుకున్నాను ఏమనాలి? రౌడీ షీటర్ అనాలా? వాని పేరు ఏం పెట్టాలి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడు ఏమనాలి? అంటే సునాయాసంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ పేరు చెప్పి రౌడీ షీటర్ పేరు చెప్పి ప్రజలకు గత్తర లేపి గెలవాలనుకుంటారా? రేవంత్ రెడ్డిని తిట్టిపించి ఓ చిల్లరగాల ముఖం మీద మైకు పెట్టి బూతు కూతలు ఊపించి మీ బూతు మాటలు మాట్లాడి మీ సోషల్ మీడియా హంగామా చూస్తే ఇవాళ మీరు చూసుకోమోడువా చెప్పుకోవడం మీద అంతే. మీరు బీఆర్ఎస్ వాళ్ళంతా చూసుకొని మురుగురి బాపు అంట చూడు, అటు వచ్చి అట్లా మాట్లాడిన బాపు కేసీఆర్ అంట చూడు, వాళ్ళందరూ చూసుకొని మురుగురి సంకలు గుద్దుకోరి. కానీ ప్రజలకు తెలుసు ఇలా ధరణి వల్ల 15 లక్షల కేసుల మీద ఇబ్బందులు పడ్డ రైతులకు తెలుసు ఇలా ఏం జరుగుతుంది అనేది. ఇలా కూటికి లేనోళ్ళు, రూపాయి లేనోళ్ళు, డబ్బులు లేక ప్రయాణాలు, ఇలా 10 రూపాయలు లేక పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకోలేక, పాలు తెచ్చుకోలేక ప్రయాణాలు బంద్ చేసి ఇలా కిరాయిలు లేక ఒక పని మీద జాబుకు పోలేని
వాళ్ళ గురించి తెలిస్తే ఉచిత బస్సు వాల్యూ. సిలిండర్కు 100 రూపాయలు లేకపోయినప్పుడు సిలిండర్ రోడ్డు ఇంటి పక్క అడగనప్పుడు సిలిండర్ మళ్ళీపోయినప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. విద్యుత్ బిల్లు కట్టనప్పుడు ఉచిత విద్యుత్ ఉన్నటువంటి విద్యుత్ బిల్లులు కట్టనప్పుడు 200 రూపాయలు లేనప్పుడు కరెంట్ రోడ్డు కట్టిపోస్తే నైట్ చిమ్మ చీకట్లు ఉండని తెలుస్తుంది దాని వాల్యూ. మీకేం తెలుస్తుంది ఉచిత విద్యుత్ వాల్యూ? మీకేం తెలుస్తుంది 500 సిలిండర్ వాల్యూ? మీకేం తెలుస్తుంది ఉచిత బస్సు వాల్యూ? మీకేం తెలుస్తుంది ఉద్యోగాల వాల్యూ? మీకేం తెలుస్తుంది అవినీతి వాల్యూ? మీకేం తెలుస్తుంది రాష్ట్ర అభివృద్ధి వాల్యూ? ఇవాళ ఇది ఒక్కటి పెట్టుకున్నారు. ఇవాళ ఈసీ స్పందించింది, స్పందన లేదని మళ్ళీ మాట్లాడతారు. చూడండి, వెరీ క్లియర్గా జూబ్లీస్ దొంగ ఓట్ల ఆరోపణలపై ఎన్నికల అధికారి ప్రకటించాడు. ఇక్కడ కొన్ని మీడియాలు ఏమేం చేసినాయని చెప్పి జూబ్లీస్లోని ఇళ్లలో కావాలనే దొంగ కొత్త ఓటర్లు చేర్చారన్న వార్తలను కొట్టిపడేసారు. ఎందుకు ఎట్లా కొట్టపడేసారు? అయితే ఎన్నికల అధికారి ఖండించి విచారణలో ఆ చిరునామాల్లోని ఓటర్లు ఇప్పటికే 2023 అసెంబ్లీలో 24లో ఓట్లు వేసిర్రు. కేటీఆర్ ఏమన్నాడు? కొత్తగా పెట్టిన అంటాడు 2024 అసెంబ్లీకి బీఆర్ఎస్కే ఓట్లు వేసిరాళ్ళు. వాళ్ళనమ్మా నెక్స్ట్ ఈ లోక్సభ ఎన్నికల్లో తుది జాబితాలో ఉన్నట్లు 2023 అసెంబ్లీకి 2024 లోక్సభకు ఓట్లు వేసారు. అయితే ఉన్నట్టు తేలిందని తెలిపారు. కొత్తగా ఎవరు నమోదు కాలేదని, కొన్ని ఇల్లు కూడా భవనాలు అయిపోతాయి. చిన్న ఇల్లు పోయి పెద్ద భవనం కావడం వల్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నేను ఏమంటున్నానంటే, ఓటర్ల సంఖ్య ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు ఉంది, మా ఊర్లో మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి. కానీ మా ఇంట్లో పోయి అడిగితే ఎవరు ఉంటారు? అప్పుడప్పుడు మా అమ్మ ఉంటుంది, లేకుంటే ఎవరు ఉండరు. అట్లంత మాత్రాన లేనంటే ఇప్పుడు మేమంతా ఇల్లు పంచుకోలేదు కాబట్టి ఆడ ఉన్నోళ్ళంతా ఉండి ఏం చేస్తాం అంటే ఒకటే అడ్రస్ ఉండాలని ఆ అడ్రస్ పెట్టుకుంటాం. కానీ మేము ఆడనే ఉండాలని లేదు కదా. అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఓసారి కిరాయికి ఉన్నాం, అనివార్య కారణం వల్ల ఇల్లు కాల్ చేసిపోయినాం. అప్పుడు ఆడ ఓటు నమోదు చేసుకున్నాం. మళ్ళా అలా కుటుంబ సభ్యులు ఎవరైనా నమోదు చేయాలంటే అదే అడ్రస్తో పెట్టుకోవచ్చు ఎవడన్నా. దాన్ని నేరంగా పరిగణిస్తే మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే, ఎవడెవడైతే తప్పులు చేసిరో వాళ్ళని కూడా జైలు వేయరు, దాన్ని సీరియస్ తీయరు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక దొంగ ఓట్లను ఆపాదించడం కరెక్ట్ కాదు. మొత్తం మీద అక్కడ 2023-24లోనే ఓట్లు వేసిర్రు. ఆ ఓట్లు బీఆర్ఎస్కే వేసిన వాళ్ళే, కొత్త ఓటర్లు కారు అని చెప్పి ఈసీ చెప్పింది. సిగ్గువాయ్, ఇజ్జత్వాయ్. మళ్ళీ దీన్ని బహిరంగంగా చెప్పుకుంటారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జై భీమ్.